హలో నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షికి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు నిండా ముంచారంటూ మనం ఒకటి ఇక్కడ చూస్తున్నాం. దీనికి సంబంధించి దీపాదాస్ మున్షి బాధ్యతలు డిసెంబర్ 2023 డిసెంబర్లో నుంచి ఫిబ్రవరి 14 వరకు 2025 ఫిబ్రవరి 14 వరకు తను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎలా ఉందనేది మనం చూడొచ్చు. కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే తమకి కోట్లు అప్పచెప్పారని చెప్పొచ్చు, కొన్ని కోట్లు మూటగట్టి అప్పచెప్పారనే చెప్పొచ్చు. తను ఎలా అంటే మీకు ఏ పని కావాలంటే ఆ పని నేను చేస్తాను, నాకు కావాల్సింది నాకు ఇవ్వండి అంటూ తను ఒక వ్యవహారం అయితే చేసిందని చూడొచ్చు మనం. పనుల కోసం పదవుల కోసం తను 100 కోట్లు 20 కోట్లు అలాగే కాంగ్రెస్ నేతల దగ్గర నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది, మనం చూస్తున్నాం వార్తల్లో. అలాగే దీనికి సంబంధించి మెదక్ జిల్లా ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా టికెట్ కావాలని నీలం మధు 100 కోట్లతో డీల్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి 20 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. దీనిపై తను ఇంకా ఒక ల్యాండ్ వ్యవహారంలో కూడా మీకు ఎలా అంటే అలా నేను సహకరిస్తాను, మీరు ఏమైనా చేసుకోవచ్చు, ల్యాండ్కి సంబంధించి కొన్ని వ్యవహారాలలో మీరు ఎలా ఉన్నా దానికి సంబంధించి నేను మీకు సహకరిస్తానని డీల్ మాట్లాడుకొని 100 కోట్లకు డీల్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అలాగే 20 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే తను దీపాదాస్ మున్షికి నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు పదవుల కోసం పనుల కోసం చాలామంది ఏం చేశారంటే డబ్బులు ఇచ్చారు, కొన్ని కోట్లు మూట అప్పచెప్పారనే తెలుస్తుంది. అయితే తను ఎలా అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా అన్నట్టు వ్యవహరించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నీలం మధుకైతే గట్టి షాకే తగిలింది. అయితే ఆల్రెడీ 20 కోట్లు ఇచ్చినప్పటికీ తను ఎంపీ టికెట్ ఇప్పించినట్టు, అదే విషయాన్ని అధిష్టానం దగ్గర తీసుకెళ్ళి మాట్లాడినట్టు. అయితే దీనికి సంబంధించి తను ఎంపీ టికెట్ ఇప్పించడానికి ప్రయత్నించినప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే తను అసలు గెలవరు, వద్దండి, తనకి పార్టీ టికెట్ ఇవ్వద్దని చెప్పినప్పటికీ తను వినిపించకుండా అధిష్టానం దగ్గర ఈ వ్యవహారం అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, నీలం మధు 20 కోట్లు మూట అప్పచెప్పారు అడ్వాన్స్గా, ఇంకా 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నారు. సో దానికి సంబంధించి మనం చూడవచ్చు. అయితే దానికి సంబంధించి మనం కొంచెం న్యూస్ అయితే చూద్దాం. పనుల కోసం దీపాదాస్ మున్షికి కోట్లు కట్టబెట్టారు కాంగ్రెస్ నాయకులు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆమె వెళ్ళిపోవడంతో లబోదిబ్బం అంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఎంపీగా ఓడిపోయినప్పటికీ నీలం మధుని మంత్రిని చేసేందుకు అధిష్టానం వద్ద మున్షి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎంపీ టికెట్ సహా కొన్ని ల్యాండ్ వ్యవహారాల విషయంలో నీలం మధుకు ఫేవర్గా ఉంటానని మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులందరూ కానీ అధిష్టానం నుంచి ఈమె తప్పించుకోవడంతో బాధ్యతల నుంచి ఊహించని షాక్లో ఉన్నారు. అయితే 3 రంగుల పాట వేసుకొని డ్యాన్స్లు వేస్తారా, మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు డబ్బులు అయితే పోగొట్టుకున్నారు అందరూ, ఇంకా డబ్బులు అయితే తిరిగి రావు, ఇచ్చిన డబ్బులు. చూడాలి ఇంకేం జరుగుతుంది. అయితే కొత్తగా ఎంపికైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, తనైతే చాలా స్ట్రిక్ట్ అని తెలుస్తుంది. చూడాలి ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దీపాదాస్ నిండా ముంచిందని మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించి చాలా డబ్బులు అయితే పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అందరూ. ఇంకా చూడాలి ఏం జరుగుద్దు. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. సో తను చాలా నిడారంభరమైన మనిషి, చాలా క్రమశిక్షణ పద్ధతి గల మనిషి. తను ఎలా ఉంటుందో ఇప్పటికే పీసీసీలో చాలా మార్పులు చోటు చేసుకున్నా, ఇంకా మార్పులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. తను పదవిలోకి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎమ్మెల్సీ మల్లన్నను కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయంపై తను చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నట్టు, పార్టీలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. చూడాలి ఇంకా ముందు ఎలాంటి మార్పులు జరుగుతాయి మరి. ఓకే, దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్ఛార్జిగా కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కొద్దిగా మార్పులు చేర్పులు, కొద్దిగా కాదు చాలా మార్పులు చేర్పులే జరుగుతాయని తెలుస్తుంది. సో మీరేమనుకుంటారో దీనిపై కామెంట్ చేయండి.